కూడా తమిళనాడు రాజకీయాలు రోజు రోజుకు తీరు మాత్రం వాళ్ళ పొద్దున 11 గంటల దాకా గవర్నర్ ఎట్లా ఉంటుందని చూసాం. గవర్నర్ గారు ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించి ఇండియన్ ఆర్గనైజ్ పార్టీ కూడా మంత్రి కంటే పెంచాలని అనుకుంటున్నాను. నేనైతే రేపు చేస్తారో ఎన్నో చేస్తారో తెలియదు, కానీ ఈ ఒక రకంగా చెప్పాలంటే 2 పద్ధతులు ఉన్నాయి. ఇంతకుముందు పార్టీ గారు చెప్పినట్టు ఇండియన్ ఆర్గనైజ్ పార్టీ కూడా, లేకపోతే అంతకుముందే మెజార్టీ కోరుకోవడం, 2 కరెక్ట్. గవర్నర్ 2 చేస్తారు. కానీ ఎప్పుడైతే ఇండియన్ ఆర్గనైజ్ పార్టీగా పిలిచిన తర్వాత బేరసారాలకు సాధిస్తారు, ముఖ్యమంత్రి పీఠం మీద విజయం తర్వాత ఆటోమేటిక్ గా ఫిరాయింపులు పొందేయాల్సి వస్తుంది కనుక మొదటి అడిగారని నేను అనుకుంటున్నాను. రెండోది గతంలో కూడా చూసాము, ఎన్టీ రామారావు గారిని పిలిచి నారాయణ భాస్కరరావు గారు వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి కోసం ఏం చేస్తుందో చూసాము కదా. పెద్ద ఎత్తున రీతిలో పోరాటం అయింది. అందరం కూడా ప్రజాస్వామ్య పరిస్థితి కూడా అందరం పోరాటం చేశారు. అంతేందుకు మనకు కేజ్రీవాల్ ఢిల్లీలో మొదటిసారి 47 ప్రభుత్వం అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతును ఉపసంహరించుకోవడం వల్ల కేసీఆర్ ప్రభుత్వం కేజ్రీవాల్ ప్రభుత్వం 49 వస్తే పడిపోయింది. ఆ తర్వాత ప్రజలు మళ్ళీ ఆదరించి 65 సీట్లు గెలిపించారు. లాభం లేదు, సెంటిఫికేషన్ లేవని చెప్పి చాలా ప్రజాస్వామ్యంలో చాలా విషయాలు జరిగింది. ఇక్కడికి వచ్చేక్కడ ఏంటంటే భంగ ఏర్పడుతుందని చాలా పార్టీలు చాలా సర్వేగా కొందరు రాశారు. కాకపోతే కొందరే పూర్తిగా ఆయన డిఎంసీ ఎదురుస్తున్నాను, లేకుండా అన్నా డిఎంసీ ఎదురుస్తున్నాను, ఒకే ఒక సర్వే మాత్రమే పక్కన విజయ ఎదురుస్తున్నాను అన్నారు. అదే నిజమైంది, అంటే సునామీ లాగా వచ్చింది. కానీ హంగి ఏర్పడినట్టు లెక్క. ఇంత సునామీ వచ్చిన హంగి అంటే 3 పార్టీల మధ్యన 108 సీట్లతో, అంటే 2 సీట్లతో గెలిచినాక ప్రధానంగా పార్టీ అంటే సివిల్ మెజారిటీ పార్టీగా ఉన్నాడు. ఆ తర్వాత రెండోది 59 సీట్లతో అన్నా డిఎంకే కూడా ఉన్నది, 47 సీట్లతో డిఎంకే కూడా ఉన్నాయి. డిఎంకేకు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆల్మోస్ట్ ఒక 60 ఒక 100 అంటే దాదాపుగా 214 సీట్లు వ్యతిరేకంగా 184 సీట్లు వ్యతిరేకంగా ఉన్నట్టు లెక్క. 108 ప్లస్ 50 కలిసి ఆల్మోస్ట్ 160 సీట్లు వ్యతిరేకంగా ఉన్నట్టు లెక్క. ప్రభుత్వం స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా తీర్చిచ్చింది. కానీ చూసుకుంటే ఇప్పటికి కూడా పంచతంత్రంలో 5 రాష్ట్రాల్లో లక్షణాలు ఒక్కరు కూడా ఇంకా ముఖ్యమంత్రికి ప్రవర్తించాలి. మీరు అన్నారు ఇంతకుముందు 3 రాష్ట్రాల్లో స్పష్టమైన మెజార్టీ వచ్చింది. అటు పక్కన అస్సాంలో 126 ఉంటే 160 సీట్లతో బీజేపీ ఉన్నది. అక్కడ ఇంకా ముఖ్యమంత్రి నిర్ణయం చేసుకోబోతున్నారు. అట్లా 206 సీట్లతో తెలిసి అవుట్ ఆఫ్ 294 పశ్చిమ బెంగాల్ ఇంకా నిర్ణయం చేసుకోలేకపోతున్నారు. సరే రోజు రోజు హింస పెరుగుతుందండి, ఎన్నికల తర్వాత హింస పెరుగుతుంది. పుదుచ్చేరిలో 16 సీట్లే 18 సీట్లు వచ్చినాయి బీజేపీకి. ఇటు మన ఏఆర్ రంగనాయక్ వాళ్ళకి వచ్చినాయి కనుక అది కూడా చూస్తే అక్కడ కూడా ఈ 3 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా బీజేపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంకా అనిశ్చితే ఉంది. అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరిని ఎంపిక చేయాలి. కేరళ కూడా అంటే కేరళలో ఎల్డీఎఫ్ లో పక్కన పెట్టి యూడీఎఫ్ ని గెలిపించారు. యూడీఎఫ్ కూడా 102 సీట్లు వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ 102 సీట్లు అంటే 20 అది పక్కన 35 సీట్లే ఉన్నాయి. మరి 102 సీట్లు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా తన ముఖ్యమంత్రికి ఎంపిక చేసుకున్నట్టు. ఇక మీరన్న తమిళనాడు అంటే ఇప్పటికీ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగి ఫలితాలు 4వ తారీఖు వస్తే వాళ్ళు 7 నాడు ఉన్నాం. 2 రోజుల తర్వాత కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రిని పవన్ ఒక్క రాష్ట్రంలో కూడా జరగట్లేదు చూస్తున్నారు. అట్లా చూస్తే మరి పార్టీల మధ్యలో ఎంత పోరాటం ఉంది, ఆ పార్టీల అంతర్గతంగా కూడా మరి ఎంత ఊహించడం వాళ్ళని కూడా జరిగే అనుకుంటున్నారు. ఏమో చెప్పాలంటే అత్యవసర మెజార్టీ వస్తుంది అనుకునే కేరళ అసలు ఇక్కడికి వస్తే తమిళనాడు చూసుకుంటే ఇవాళ గవర్నర్ నిజంగా సమంజసం అయింది అనుకుంటున్నాడు. ఎందుకంటే సింగిల్ ఆర్గనైజ్ పార్టీకి పిలిచడం ప్రజాస్వామ్యం కాపాడమని చెప్పి పోతే పోతలేదు. ఇప్పుడు గవర్నర్ మీద ఖచ్చితంగా బీజేపీ ప్రభావం ఉంటుంది, కొద్దిగా ఆలోచన చేద్దాం అనుకున్నారు. కానీ విజయ్ పొరపాటు చేస్తున్నాం అనిపిస్తున్నారు. అసలు ఎన్నికలకు ముందే సిద్ధాంతపరమైన అన్నాడు, కానీ డిఎంకే శత్రువు అని ప్రకటించింది కదా, అధికారంలో పార్టీ దించాలి కనుక డిఎంకే శత్రువు. ఇటుపక్క అన్నా డిఎంకే వెంబడి బీజేపీ ఉంది కనుక నేను వ్యతిరేకిస్తున్నాను అన్నాడు. సైన్యాధికారి బీజేపీకి ఒకటే ఒక సీటు, ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చింది. కానీ ఇప్పుడైనా అన్నా డిఎంకే వైపు పోయేది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకవేళ చిన్న చిన్న పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ ఎప్పుడు మోసకారి పార్టీ, ఇది ఇటువంటి విషయాలు నేను వేరే విషయాలు నడిచాను. ఎట్లా అంటే గతంలో కేజ్రీవాల్ ని మోసం చేసింది కదా అధికారంలో ఉన్నప్పుడు, అట్లా చాలా సార్లు ప్రభుత్వాలు చూసాం. దేవగౌడ ప్రభుత్వం కానీ అంతకుముందు వీపీ సింగ్ ప్రభుత్వాలు చూసడం కానీ చూసాం మనం. కనుక అటువంటి అప్పుడు ఇక్కడ కాంగ్రెస్ 5 సీట్లు ప్లస్ మిగతా వాళ్ళని పిఎంసీ విజయకాంత్ దగ్గర కూడా పోలే ఇప్పటి వరకు వాళ్ళ
విజయకాంత్ మంచి మిత్రుడు కదా, సినిమా యాక్టరే కదా. ఆయన గతంలో డిఎంకే వైపు ఉన్నాడు, ఇప్పుడు మన గతంలో డిఎంపీకి వైపు ఉన్నాడు. మరి ఆయన నన్న గట్టిగా అడిగేది 6 సీట్లు ఉన్నాయి, కమ్యూనిస్టులు 2 సీట్లు. ఇవన్నీ కలిస్తే 118 నుంచి 120 మధ్యనే అవుతాయి. అన్ని పదిహేడు గంటలు చెప్పిన అన్ని లెక్కలు చేసి 120 దాటుతున్నాయి. మరి 120 అంటే ఒక 3 సీట్లు ఎక్కున్నట్టు కదా, మ్యాజిక్ ప్లేయర్స్ 2 సీట్లు ఎక్కున్నట్టు కదా. మరి అటువంటి అప్పుడు తుమ్మితే ఓడిపోయి ముక్కున్నాడు. నిరంతరం కన్నా 100 లాగా విజయ ప్రభుత్వం ఉంటుంది. నా సలహా ఏంటంటే విజయ్ నిజంగా రాజకీయ పరిగణించే బీజేపీ ఒక్క సీట్లోనే ఉన్నది కనుక అందులో భాగస్వామ్యం ఉందని చెప్పి సైద్ధాంతికంగా వ్యతిరేకించుకోవడం కంటే అన్నాడీఎంకే ఓట్లు కూడా అన్నాడీఎంకే కూడా డిఎంకే వ్యతిరేకం వచ్చినాయి. అంటే ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకం వచ్చినాయి కదా. అందుకని వాళ్ళని కలుపుకుంటే అసలు సమస్య ఉండకపోయేది. కనుక ఒకవేళ ఇది కనుక జరగకపోతే అన్నాడీఎంకే ముసలం వచ్చింది. ఇప్పటికే 35 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తున్నది. యాక్చువల్ గా 2/3 మెజార్టీ అంటే 32 మంది సరిపోతుంది. వాళ్ళకు 69 వచ్చినాయి కానీ 59 వచ్చినాయి కానీ 59 మంది మిత్రపక్షాలు వాళ్ళకు ఉన్నాయి 50 సీట్లు. 50 సీట్లు 32 సీట్లు కనుక మనకు బయటకు వస్తే ఆటోమేటిక్ గా ఫిరాయింపుల చట్టం కింద రాదు కనుక అది కూడా జరుగుతుంది అంటున్నారు. 32 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చిందంటే 6-7 మంత్రి పదవులు ఇస్తే సరిపోతుంది. 234 మంది ఉన్నారు కనుక 23 మంది మంత్రులు పెట్టుకోవచ్చు. విజయ్ ఆంధ్రప్రదేశ్ లో 25 మంది మంత్రులు 23 మంది మంత్రులు పెట్టుకోవచ్చు. చెప్తున్న ప్రయత్నం చేస్తామంటున్నాడు. ఎందుకంటే విజయ్ పరిణతితో ఆలోచిస్తే ఒక పెద్ద గ్రూప్ తీసుకుంటే మంచిది. కానీ ఇట్లా ఈ కాంగ్రెస్ లేకపోతే 2 సీట్లు 3 సీట్లు పట్టుకుంటే రేపు ఎవరన్నా ఒక్కరు అంటే ఒకటి మోహన్ గారు, వనర్ రామ్మోహన్ గారు ఒకటి చెప్పండి. ఇప్పుడు ఏదైతే వీళ్ళిద్దరికి మధ్య ఒక అనుబంధం ఏదైతే ఉందో డిఎంకే కావచ్చు కాంగ్రెస్ కావచ్చు, ఇక ఈ దీంతో వీళ్ళిద్దరికి కాలం చెల్లింది అనుకోవచ్చు, అట్లాంటిది ఏం లేదంటారా? ఎన్నికలకు ముందే ఎన్నికలకు ముందే ఒక రంగం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని వెళ్ళిపోయి జీవితం పొందుపెట్టుకుందామని ఆలోచన కూడా అధిష్టానం చేసిందండి. అట్లా ఇక్కడ లోకల్ తమిళనాడు లోకల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆలోచన చేసి అంటారు. కానీ అది వినలేదు అని. అంటే రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీ సోనియా గాంధీ ఏమో వాళ్ళకి విజయతో పెట్టుకోవాలని రకరకాలుగా అంటున్నారు. అందులో విభేదాలు ఉన్నాయంటున్నారు. ఇక్కడ కూడా మీరు అన్నట్టు కనివ్వండి స్థానిక మధ్య విభేదాలు ఉన్నాయంటున్నారు. ఇవన్నీ కూడా అధికారం పోయిన తర్వాత ఇవన్నీ వస్తాయి. అధికారం ఉన్నప్పుడు ఏదైనా చెప్తారు చెన్నై బాలకృష్ణ నడుస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమైందంటే వాళ్ళు తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారిన విజయ్ ఎట్లా తప్పిద్దామని ఆలోచన చేసిన అనుకోండి ప్రజల వ్యతిరేకత వస్తుంది. మొదటికి కూడా నేను ఊహాజనిత పరిస్థితులు అవన్నీ కూడా వీళ్ళిద్దరు కూడా అదానికి డిఎంకే కలుస్తుంది, అజిత్ బాబులో కలుస్తుంది అని చెప్పి కొన్ని మార్పులు కూటమి కూడా పెట్టి చేశారు. ఏ కూటమిలో పెట్టి పళనిస్వామి పక్కన స్టాలిన్ కలిసినట్టు కూడా మన కూటమి వచ్చింది. కానీ అంతా వచ్చడానికి తేలిపోయింది. డిఎంకే అధ్యక్షుడు మనకు స్టాలిన్ ఒక మంచి ప్రకటన చేస్తారు. మేము 6 నెలలకు 5 ఇస్తాం, మేము ఏ మాత్రం తొందరపడం, ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని నడవండి. ఇదో బాధ్యత అన్నట్టు అసలు సంగతి ఏంటంటే ముందు ముసళ్ళ పండుగ అని అటు ఇప్పుడు విజయ్ ప్రకటన చేస్తుంది. ముఖ్యమంత్రి కావడం ఒకే స్థాయికి, తర్వాత పరిపాలన అనుభవ ఐక్యం ఉంది కనుక పరిపాలనలో ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే తెలంగాణలో కానీ గుజరాత్ రాష్ట్రాల్లో ఈ హామీలు నెరవేర్చకుండా ఆ ప్రభుత్వాలు వచ్చేందుకు కూడా ఉన్నాయి. విశేషంగా 8 గ్రాముల బంగారం ఇస్తారు, 4,000 రూపాయల నిరుద్యోగం ఇస్తారు. అట్లే జిల్లే విజయ్ గారు ఒక తక్కువ సారా పంచకపోవచ్చు కానీ మిగతా అన్ని కూడా సాంప్రదాయ పార్టీలకు బీజుగా అన్ని హామీలు అన్నింటిని ఇస్తారు. ఇప్పుడు అవన్నీ తీర్చాలంటే బడ్జెట్ సరిపోదు అంటున్నారు. అందుకనే విజయ్ ముందుకు ఒకటి మెజార్టీ దక్కించుకొని రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఏ మేరకు ఉంటుంది అంటారండి? అన్నాడీఎంకేతో కనుక మా కూటమికి చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. గవర్నీయ సర్కార్ వచ్చినట్టే అన్నాడీఎంకే కూటమిలో కుదిరిపోయేట్లా ఇంకో కూటమిలో ఒక్క సీట్ ఉన్నా కూడా వాళ్ళ సంతోషం ఉంటుంది. కనుక నా అంచనా అయితే అన్నాడీఎంకే పోతే మంచిది. కానీ పోవడం అనేది ఆయన నిర్ణయం చేసుకోవాలి. పెద్ద గ్రూప్ తో కలవడం వల్ల ఇట్లాంటి రోజు దినదినంగా ఉండదు. సో ఫ్యూచర్ ఇప్పుడు ప్రజలకి ఏదైనా సమాధానం చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం నుంచి మనం రాష్ట్రానికి అభివృద్ధి జరగాలి కాబట్టి నేను వెళ్తాను సమాధానం చెప్పొచ్చు. కాబట్టి కొంచెం తెలివిగా వ్యవహరిస్తే లాంగ్ లైఫ్ ఉంటుంది అంటారు మీరు? ఖచ్చితంగా అన్నాడీఎంకే అయిపోతే లాంగ్ లైఫ్ ఉంటుంది. పెద్దగా డిఎంకేని వ్యతిరేకిస్తూ ఆయన మాట్లాడారు. అన్నాడీఎంకే కూడా పెద్దగా వ్యతిరేకించలేదు. ఎన్నికల ప్రచారం చూడండి బీజేపీతో